ఇరాన్ వాళ్ళు ఉరుమురి మంగళం మీద పడ్డట్టు వాళ్ళు ఇప్పటిదాకా హౌతీ తీవ్రవాదుల చేత ఏ పని చేయించారో ఇప్పుడు అట్లాంటిది వాళ్లే స్వయంగా వాళ్ళ సైన్యమే చేయడం ప్రారంభించింది. తాజాగా ఇరానియన్ కమాండోలు ఒక షిప్ని ఏదైతే హార్ముజ్ జలసంధి దగ్గర చుట్టుముట్టి స్వాధీనం చేసుకున్నారు. ఇది ప్రత్యేకించి యుద్ధ టెన్షన్ల టైంలో ఓ పక్కన అది ఇజ్రాయెల్ మీద డ్రోన్ల దాడి చేసి మిస్సైల్స్ దాడి చేసి అది విఫలమయ్యి ఆ సందర్భంలో చేసుకొచ్చారు. అయితే ఈ షిప్ స్పెషల్ ఏంటంటే ఇది టెహ్రాన్స్ ఎంబసీ డమస్కస్ నుంచి ఏం చెప్తుందంటే యూకే మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ వాళ్ళు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం ఇది వెహికల్ సీజ్ చేశామని చెప్పారట. రీజనల్ అథారిటీస్ వాళ్ళు సీజ్ చేశామని. ఇది దుబాయ్కి సంబంధించినటువంటి ఫుజారా సంబంధించినటువంటి వ్యవహారం అన్నటువంటిది వీళ్ళు చెప్తున్నారు. ఇందులో కమాండోస్ ఒక హెలికాప్టర్తో దాని మీద దిగి ఐఆర్జీసీ వాళ్ళు ఆ షిప్ని స్వాధీనం చేసుకున్నారు అన్నటువంటిది. ఇది ఇరానియన్ కమాండోస్ ఇజ్రాయెల్ లింక్డ్ వెసల్ ఇది అని చెప్తున్నారు అనమాట. ఇరానియన్ ఫోర్సెస్ అటాక్ ఇండియా బౌండ్ ఇజ్రాయలీ వెసల్ అనమాట. ఇది అది అత్యంత కీలకమైనటువంటిది. దాని మీద ఇప్పుడు భారత ప్రభుత్వము మాట్లాడుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.